నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా త్రిశూల స్నానం. సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించిన ఆది దంపతులు. త్రిశూలాన్ని శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, పూర్ణాహృతి, కలశోద్వాసనం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యూఎఫ్ఎస్ కు పక్కాగా నిర్వహించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి. అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి ఇవ్వాలి. తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదు. సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్న శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. కుటుంబ సమగ్ర సమాచార సర్వే త్వరగా పూర్తి చేయండి. పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి. అన్ని విభాగాల అధికారులు, స్వర్ణ వార్డు కార్యదర్శులతో సమీక్షా సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మంగళవారం ఉదయం త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 9 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. కపిలేశ్వర స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహృతి, కలశోద్వాసనం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. సత్యేన దేవతీః క్షత్రం అభినింద్రేవయో దధుః. తీర్థదేవతాభ్యో నమః. గంగాయై నమః, యమునాయై నమః, గోదావరి. ప్రతిగ్రహః యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కంచ పృథివీం చాంతరిక్షపథో శుభః యత్పృథివ్యాగం రజతమో వృధే శుభాన ఇందుః జుంబకాయ విద్మహే పాశహస్త. హవిర్భిః అహేడమా పారజామసి ఇహ రాష్ట్రముధారజ అభితిష్ఠపృతన్యతః అధరే సంతు శత్రవః త్రహాతిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్వేణ హవిషా తస్మై దేవా అధిప్రవన్న అయం చ బ్రహ్మణ. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 వరకు ధ్వజ అవరోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహన సేవ జరగనుంది. హరిహర బ్రహ్మాదులకే లభ్యం కాని పవిత్ర పాద పద్మాలను హృదయ చక్రంలో నిలుపుకుని నిత్యం ధ్యానం చేసిన రాక్షస భక్తుడు రావణాసురుడు. తపస్సంపన్నుడైన రావణాసురుడు పరస్త్రీని చెరపట్టడం అనేది దుర్మార్గానికి పాల్పడటం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు. ఇలాంటి రావణాసురుని వాహనంగా చేసుకుని శ్రీ కపిలేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు నులిపురుగుల నివారణ చర్యల్లో భాగంగా 400 మిల్లీగ్రాముల ఆల్బెంజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మంగళవారం స్థానిక కలెక్టరేట్లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య పరిరక్షణలో నులిపురుగుల నివారణ అత్యంత కీలకమని తెలిపారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల, మందగింపు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాముఖ్యతతో తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పంపిణీ చేసి విద్యార్థులకు ఆల్బెంజోల్ మాత్రలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో అర్హత కల పిల్లలందరికీ ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఐసీడీఎస్ విభాగాల సమన్వయంతో మాత్రలను పంపిణీ చేయాలని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు మాత్రలను తీసుకోవాలని, పరిశుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి అలవాటు అలవర్చుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు 400 మిల్లీగ్రాముల ఆల్బెంజోల్ మాత్రలను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఫిబ్రవరి 2026లో నిర్వహిస్తున్న ఈ మొదటి విడతలో తిరుపతి జిల్లాలో మొత్తం 4,97,311 మంది పిల్లలకు ఆల్బెంజోల్ మాత్రలను వేయనున్నట్లు తెలిపారు. నేడు గైర్హాజరైన లేదా అనారోగ్యంతో ఉన్న పిల్లలకు 26 ఫిబ్రవరి 2026న మాప్ ఆఫ్ దినంగా ఆల్బెంజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్, రాష్ట్ర పరిశీలకులు ఏపీఎస్, ఏసీడీఎస్ జేడీ డాక్టర్ ప్రసన్న, రాష్ట్ర నాణ్యత పరిశీలకులు జ్యోతి, ఆర్బీఎస్కేపీ రెడ్డి ప్రసాద్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెప్పోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి శివపార్వతుల తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మొదట అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఉత్సవమూర్తులను చెప్పరాలపై అధిష్ఠింపజేసి మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య బాబు అగ్రహారంలోని నారద పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. వినాయక స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్ప ముందుకు సాగారు. శ్రీకాళహస్తీశ్వరుడు ఓ తెప్పపై, జ్ఞానప్రసూనంబ మరో తెప్పపై ఆసీనులై పుష్కరిణిలో విహరించారు. 5 ప్రదక్షిణలు నిర్వహించిన అర్చకులు ప్రతి ప్రదక్షిణకు ప్రత్యేక హారతలు సమర్పించి భక్తులకు చూపించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు, ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఓ కృష్ణారెడ్డి దంపతులు, టెంపుల్ చైర్మన్ కొట్టేసాయి దంపతులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, డీఎస్పీ నరసింహమూర్తి, ఖంటా రమేష్, నెమలి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. రంగరంగ వైభవంగా మరి ఈరోజు కాళహస్తి టౌన్ లో ఉన్న కోనేరులో జరుగుతుంది. చక్కటి ఏర్పాట్లు చేశారు టెంపుల్ సిబ్బంది, ఈవో గారు టీం బ్రహ్మాండంగా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఏ రకంగా జన రద్దీ ఎక్కడ ఎంత ఫుల్ గా ఉందంటే మొత్తం అన్ని కూడా ఫుల్ అయిపోయింది. నేను ఇప్పుడు ఈవో గారు చెప్తున్నాను, ఇంత జనాలు వస్తున్నప్పుడు మనం ఏమన్నా పక్కన నుంచి పైన చిన్న కట్టి బయటకు కొని పెడితే పై లెవెల్లో కూడా కూర్చొని చూస్తారు కదా అని చెప్పడం జరిగింది. ఆలోచన చేద్దామన్నారు. స్వామివారి ఆశీస్సులతోని నిన్న శివరాత్రి మాత్రం అంగరంగ వైభవం జరిగింది. దగ్గరగా 1,20,000 పైచులకు జనాలు రావడం అనేది ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు జరగల. అట్నే శ్రీశైలంలో కూడా 1,02,000, 1,06,000 వచ్చేస్తున్నారు. తిరుమల తీరుగా ఈరోజు రావడం అనేది ఆనందకర విషయం. అట్నే నాకు అన్నిటికన్నా ఆనందం ఏంటంటే, ఆ రోజు మా నాన్నగారు చైర్మన్ గా ఉన్నప్పుడు మా తాతగారు ఫస్ట్ చైర్మన్, తర్వాత ఈరోజు చూస్తే గుడిమల్ల టెంపుల్ పాత వైసీపీ కాలంలో 4,000, 6,000 వచ్చేటోడు. నేను వచ్చిన తర్వాత అది 15 నుంచి 20,000 పెంచాం. ఈ సంవత్సరం నేను చేసిన పబ్లిసిటీకి 45,000 పైన దాటి. అట్నే అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ కూడా దగ్గర 32,000 చిల్లర పైన దాటింది. శివం టు శివం అయింది. సో ఇవన్నీ కూడా ఆనందకరం విషయం. భక్తులు కూడా ఎంతో ఆనందంగా రావడం, సాటిస్ఫై అవ్వడం. మన చక్కటి నీళ్ళు ఇచ్చారు, పాలు ఇచ్చారు, అట్నే బిస్కెట్స్ ఇచ్చారు. ప్రతి చోట కూడా శానిటైజేషన్ కూడా చక్కగా చేశారు అని చెప్పి 10 మంది వచ్చి శభాష్ అంటుంటే చాలా ఆనందంగా ఉంది. స్వామివారు ఆశీస్సులు ఉన్నట్టే ఉంది. అట్లనే నేను రాత్రి కూడా లింగోద్భవానికి కొత్తగా ఆలోచించి జనాలు, కామన్ పబ్లిక్ కూడా చూడాలి అనే ఉద్దేశంతో స్వామివారి ముందుగా అక్కడ లింగోత్సవం జరుగుతున్నప్పుడు ఎరక నుంచి కూడా లైన్ వదిలేం. అది కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దగ్గర అక్కడ కూడా 2,000 మంది అదే టైంలో చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆనంద్ గారు కూడా వచ్చారు. ఇంకా వైభవం జరుగుతుంది.
శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే స్వామివారి కళ్యాణోత్సవం నాడు బాల్య వివాహాలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతిదుర్గ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాలలో 10 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి వివిధ శాఖల అధికారులతో తాము ఆ చెక్పోస్టులో నూతనంగా వివాహం చేసుకోవడానికి శ్రీకాళహస్తికి చేరుకునే వధూవరులను వారి ధృవీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం వారిని అనుమతిస్తున్నామని తెలియజేశారు. ఈ ధృవీకరణ పత్రాలు ఆయా సచివాలయంలోని వీఆర్ఓలు పరిశీలించి వారి సంతకాలతో కూడిన పత్రాలను తమకు చూపిస్తే తాము తమ చెక్పోస్టు సెంటర్లో వాటిని నమోదు చేసుకుని వధూవరులకు అనుమతులు ఇస్తున్నామని తెలియజేశారు. స్వామివారి కళ్యాణోత్సవం అయ్యే వరకు తమ ఐసీడీఎస్ సిబ్బంది 4 మాడ వీధులను పర్యవేక్షిస్తూ ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వసతి గృహాలలో పోలీసులు ఇప్పటికే వసతి గృహాల యజమానులకు బాల్య వివాహాలు నిర్మూలించే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. తాము కూడా వసతి గృహాల వద్దకు వెళ్లి రిజిస్టర్లను పరిశీలించి ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. నమస్కారము. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం ఈరోజు రాత్రి జరుగుతుంది. దీనికి సంబంధించి ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా గత 2 నెలల నుంచి కూడా వివిధ గ్రామాల్లో సచివాలయ లెవెల్లో అన్ని చోట్ల కూడా అవగాహన లైన్ డిపార్ట్మెంట్స్ అవగాహన కల్పించడం జరిగింది. మండల స్థాయిలో ప్రాజెక్ట్ స్థాయిలో నిర్వహించాము. కానీ ఈరోజు చాలా కీలకం కాబట్టి ఇక్కడ ఈరోజు ఏం జరుగుతుంది అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఈవినింగ్ సాయంత్రము మేము చెక్ పోస్టులు ఒక 10 చెక్ పోస్టులు మన కాళహస్తి చుట్టుపక్కల కాళహస్తిలో టెంపుల్కి రీచ్ అయ్యే ప్రదేశాలు ఉంటాయి. ఆ ప్రదేశాల్లో చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది. అంటే అక్కడ ఒక 10 మంది సిబ్బంది కూర్చొని ప్రతి ఒక్కరిని అంటే వచ్చే ఆ గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోవడం వెళ్తున్న వాళ్ళని వెరిఫై చేస్తారు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. వధూవరులు ఈ రోజు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ సర్టిఫికెట్స్ ముఖ్యంగా ఏమంటే విఆర్ఓ వాళ్ళ సచివాలయం నుంచి వాళ్ళ విఆర్ఓ వాళ్ళ గ్రామ పంచాయతీ నుంచి విఆర్ఓ అటెస్ట్ చేసిన మార్క్ లిస్ట్ 10th మార్క్ లిస్టు అదేవిధంగా ఆధార్ ఈ 2 చూస్తాం అనమాట. ఎక్కడ కూడా అమ్మాయికి 18 years లోపల ఉండకూడదు, అబ్బాయికి 21 years లోపల ఉండకూడదు. కాబట్టి ఇవి చెక్ చేసుకొని వాళ్ళ వివరాలని నమోదు చేసుకొని వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టాల్లో ఈ చెక్ పోస్ట్లో ఎవరు ఉంటారంటే మనకి రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు, అదేవిధంగా సచివాలయం నుంచి ఎంఎస్ కేసు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అంగన్వాడీ కార్యకర్త, అదేవిధంగా మెప్పా నుంచి మనకి ఆర్పీలు, ఎన్జిఓస్ అందరూ కూడా సమిష్టిగా టీం వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వెరిఫై చేయడమే కాకుండా అదేవిధంగా పోలీసు వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసి మీటింగ్స్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. వసతి గృహాలు ఎక్కడైతే ఉంటాయో ఆ వసతి గృహాల్లో కూడా ఎవరైనా సరే పెళ్లి చేసుకోకుండా అక్కడ కూడా ఏం జరగకుండా ముందుగానే నిఘా పెట్టడం జరిగింది. మేము కూడా వెళ్ళి ఆ రిజిస్టర్స్ కూడా పరిశీలించడం చేస్తాం. కాబట్టి ఈ రోజు అంతా కూడా నైట్ అంతా కూడా మేము ఐసిడిఎస్ సిబ్బంది రేపు స్వామివారి కళ్యాణం కంప్లీట్ అయ్యే వరకు టోటల్గా అందరూ కూడా మేము ఫీల్డ్లోనే ఉండి ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అధికార నంది కామధేను వాహన సేవలు వైభవంగా జరిగాయి. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడు అధికార నంది వాహనంపై కామధేను వాహనంపై జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు హరహర మహదేవ అంటూ చేసిన శివనామ స్మరణతో ఆయా పరిసరాలు మారుమ్రోగాయి. భక్తులు కర్పూర హారతలు సమర్పించారు. ఈ విశేష ఉత్సవంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాణిపాకం దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. 2026 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లకు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మణినాయుడు, సభ్యులు కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓ ధనపాల్, పర్యవేక్షకులు కోదండం, వేద పండితులు, సిబ్బంది మరియు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు ఆలయ ఈవో బాపిరెడ్డి, డిఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఇన్స్పెక్టర్లు సుదర్శన్, ఏపీఆర్ఓ రవి, సిబ్బంది పాల్గొన్నారు.
బీసీల ఐక్యత, ఆత్మగౌరవం మరియు రాజకీయ అధికారం సాధనే లక్ష్యంగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభకు సంబంధించిన గోడపత్రికలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు రాజకీయంగా మరియు సామాజికంగా తగిన గుర్తింపు లభించలేదని ఈ సభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఐక్యతను చాటడం మరియు అధికారంలో వాటా కోరడం ఈ నెల 22న విజయవాడలో జరిగే ఈ చారిత్రాత్మక సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. కులవృత్తుల వారు, కార్మికులు మరియు యువత తమ హక్కుల కోసం గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘర్షణ సమితికి చెందిన పలువురు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 2వ తేదీన నాగార్జున యూనివర్సిటీ దగ్గర బీసీవై పార్టీ నాయకత్వంలో బీసీల గర్జన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఈరోజు బీసీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ను 1990లో బీపీ మండల నాయకత్వంలో అమలుపరిచినప్పటికీ కూడా ఈరోజు కూడా అమలు కానటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాటంటిని సాధన కోసం ఎక్కడే కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటికి కూడా ముందుకు వచ్చి వాటిని టచ్ చేసినటువంటి పాపానుభవలేదు. ఆ నేపథ్యంలోనే బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీలకి అన్ని రంగాలలో ఆర్థిక రంగం కానీ, సామాజిక రంగం కానీ, రాజకీయ రంగంలో సమమైనటువంటి న్యాయం జరగాలనే ఉద్దేశంతో బీసీవై పార్టీని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి దానికోసం బోర్ని రామచంద్ర గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేటటువంటి బీసీ గర్జనకి హాజరు కావాలని చెప్పేసి బీసీ సంఘర్షణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టించడానికి ఓట్లు మావి సీట్లు మీవా అనే ప్రశ్నతో తలెత్తి మేమెంతో మాకంతా అనే వాటాని నిలదీసి అడగడానికి ఫిబ్రవరి 22 విజయవాడలో విజయవంతమైన సభ నిర్వహించబోతున్నది బీసీవై పార్టీ. ఇది బీసీల పక్షాన పోరాడడానికి నాందిగా ఈరోజు మనం చూడవచ్చు. కాబట్టి బీసీలందరూ కూడా మీరు ఏ పార్టీలోనే ఉండండి, ఎక్కడైనా ఉండండి, ఈ డిమాండ్లు అందరికీ కావాల్సిన డిమాండ్లు. బీసీ చట్టానికి రక్షణ కావాలని, రాజధానిలో 1000 ఎకరాలతో బీసీలకు వాటా ఇవ్వాలని, అనేక రకాల సంస్కరణలకి ఈ సభ నాంది పలకబోతోంది. కాబట్టి బీసీలారా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కలిపి ఈ సభను విజయవంతం చేస్తే భవిష్యత్తు మీది, మనది, మనందరిదనే పిలుపుకి బోడే రామచంద్ర యాదవ్ గారు దృఢ నిశ్చయంతో కమిటీలను కూడా ఫామ్ చేసి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా, రాష్ట్రమే కాదు ఇవాళ తెలంగాణలో కూడా కమిటీలు వేసి మొత్తం ముందుకెళ్తున్నారు. కాబట్టి బీసీలందరూ కూడా ఆలోచన చేయండి. ఇంతకాలం అందరికీ సేవ చేశాం, ఇప్పుడు మనకు మనం సేవ చేసుకునే అవకాశం మన దగ్గరకు వచ్చింది. కాబట్టి మనందరూ వినియోగించుకుంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి 22వ తారీఖు విజయవాడ సభని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. కళ్ల ముందే గంగ పరవళ్లు తొక్కుతున్న గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు దొరకని దుస్థితి. తిరుపతి అర్బన్ పరిధిలోని శెట్టిపల్లిలో త్రాగునీటి ఎద్దడి పతాక స్థాయికి చేరింది. సుమారు 800 కుటుంబాలు బిందెడు నీటి కోసం కిలోమీటర్ మేర క్యూలు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శెట్టిపల్లి నీటి ఎద్దడిపై ప్రత్యేక కథనం. పగిలిన పైప్ లైన్లు, రోడ్లపై వృధాగా పారుతున్న నీరు, నేటి వృధా రేపటి వ్యధగా మారుతుంది. ఖాళీ బిందెలతో దీనంగా ఎదురుచూస్తున్న మహిళలు. ఇది తిరుపతి నగరానికి ఆనుకుని ఉన్న శెట్టిపల్లి గ్రామ ప్రస్తుత దృశ్యం. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీగా ఉన్న శెట్టిపల్లిని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. నగరంలో కలిస్తే కష్టాలు తీరుతాయని ఆశించిన జనానికి ఇప్పుడు చుక్క నీరు కూడా గగనమైంది. గ్రామం మీదుగా వెళ్లే తెలుగంగ ప్రధాన పైప్లైన్ నుంచి నేరుగా వాటర్ ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చారు. అయితే శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంతో పంపిణీ
రహదారిలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల ఊరిలో కొన్ని ఇళ్లకు నీరు అందుతుంటే మరికొన్ని ఇళ్లకు ఎండిన గొట్టాలే దర్శనమిస్తున్నాయి. పైప్లైన్ లీకేజీల వల్ల నీరు రోడ్ల పాలవుతున్నా స్థానిక నీటి సరఫరా సిబ్బంది ఆపై అధికారులకు సమాచారం అందించడం లేదని గ్రామస్తులు ధ్వజమెత్తుతున్నారు. మేము దాహంతో అలమటిస్తున్నామని, మా బాధలు ఎవరికీ చెప్పుకోవాలి అంటూ ఆ గ్రామస్తుల మహిళలు రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే నీటి ఎద్దడితో సతమతమవుతున్న ప్రజలు రానున్న వేసవిని తలుచుకుని వణికిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేసి లీకేజీలను అరికట్టాలని సెట్టిపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఇంతమంది మహిళలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడున్న అధికారులు వైఫల్యమని క్లియర్గా తెలుస్తోంది. మన వాళ్ళు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొంచెం వాటర్ కలుషితమై బురద నీళ్ళు వస్తుందని ఫోటోలు పెట్టినా కూడా అతను తెలుగుగంగకు సంబంధించిన వాసు అని ఆయన పట్టించుకోకుండా ఏనో ఏమనుకుంటాను నాకు తెలిసి ఆయన పట్టించుకోకుండా ఆయనకి తొత్తులుగా ఉన్నట్టు లేదంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రం వాటర్ లైన్ మెయిన్ లైన్లో ఇవ్వడం అనేది చాలా దారుణం. ఇది ఆ విధంగా ఇవ్వడం వల్ల ఒకరు ఇద్దరికి అతను న్యాయం చేస్తుండొచ్చినా కానీ ఇంత గ్రామానికి అన్యాయం జరిగినట్టు అవుతోంది. కాబట్టి ఈ వాసు గారికి కూడా తెలియజేయడం, పత్రికాముఖంగా తెలియజేయడం ఏంటంటే అటువంటి దొంగ కనెక్షన్లు కానీ మెయిన్ లైన్లు ఇవ్వడం కానీ అవన్నీ లేకుండా సమానంగా గ్రామంలో అందరూ సమానమే, అందరికీ నీళ్లు పోవాలనే ఉద్దేశంతో ఎక్కడ కానీ పైప్ లైన్ లీకేజ్ వచ్చినా ఇమీడియట్లీ దాన్ని సాల్వ్ చేసే విధంగా చేసుకుంటూ ఇప్పుడు ఆ మెయిన్ లైన్లో నుంచి ఎవరికి కనెక్షన్లు ఇవ్వకుండా చూడాలన్నది మా గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి ముఖ్య ఉద్దేశం. చాలామంది ఇక్కడ ఉన్నారు ఆడవాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క దొంగల భయం, ఒక పక్క రాత్రులు మేలుకొని నీళ్లు పట్టుకోవాలి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా కృషి చేయాలనేది మా సెట్టిపల్లి యొక్క విన్నపం. ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తారంట ఆయన వాళ్ళకి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరితోనూ మేనేజ్ చేసి అసలు మెయిన్ లైన్లు ఇచ్చేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా తెలుగుగంగ వాళ్ళకి కూడా అవకాశం లేదు. నాకు తెలిసినంత చట్టపరంగా అది తప్పది. నేరుగా ట్యాంక్కి రావాలి, వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్కి రావాలా, అక్కడి నుంచి డివైజ్ అయ్యి ప్రతి ఒక్క ఇంటికి పోవాలా. గతంలో చాలా సార్లు తీసుకెళ్ళినాం. ఇక్కడ వచ్చిన లేడీ ఏఈనో ఎవరో ఒక ఆమె ఉంది, ఆమె పేరు నాకు ఐడియా లేదు. ఆమె దగ్గరికి కూడా ఒక 10 మంది ఆటోలు పోతే మీరు ఒక అర్జీ రాసి ఇవ్వండి, లేదంటే ఒక అర్జీ రాసి ఒక 10 మంది ఒక 30-40 మంది రండి అంటే జనబలం కావాలనే కానీ సమస్య ఎవరు చెప్పినా కూడా చేయాలనే కానీ మీరు ఒక 30 మంది రావాలంటే కూడా అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అధికారులు దీనిపైన స్పందించి గ్రామానికి న్యాయం చేయాలని, ఇప్పటివరకు ఏ అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవు, కనీసం దీంతోనే మొదలుపెట్టి అభివృద్ధి చేయాలని సెట్టిపల్లి గ్రామస్తులు అభివృద్ధి చేస్తుండొచ్చు. ఆయన తిరుపతి టౌన్లోనే ఏమన్నా చేస్తుండొచ్చు, కానీ సెట్టిపల్లి గ్రామానికి గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఇది అభివృద్ధి పని చేసిన దాఖలాలు లేవు. నేను చెప్పేదే కదా, గ్రామంలో ఎక్కడైనా మీరు పోయి చూడొచ్చు, ఎక్కడ ఏ అభివృద్ధి పని లేదు. కనీసం ఈ వాటర్ సమస్య అనేది చాలా కీలకమైన సమస్య. ఇది నీళ్లు లేకపోతే మనుషులు ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడతారు. తెల్లవారుతో లేసి నిద్రలేసి వాళ్ళు పట్టుకోవాలి, డ్యూటీకి వెళ్తారు. డే టైంలో రాత్రిలో ఆడవాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు నీళ్లు పట్టుకోవడం, తర్వాత 3 గంటల వరకు కాసుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఓపినంత వాటర్ వస్తుంది తెలుగుగంగ వాటర్, దానికి కానీ సరైన పద్ధతుల్లో ఇవ్వడం లేదు. దాని సరైన పద్ధతుల్లో ఇస్తే ఇప్పుడు రైల్వే ట్రాక్ కాడ దాదాపు ఒక మోటార్ నీళ్ళు పోతుంది. ఇప్పుడు మొన్న ఓవర్ బ్రిడ్జ్ ఒకటి వేశారు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, అక్కడ ఒక మోటార్ నీళ్లు పోతున్నాయి. ఆ మిగిలింది కాకుండా ఇక్కడ కొత్త కనెక్షన్ ఇన్పుట్లు ఇచ్చినారు, అక్కడ మిగిలిన నీళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాయి. ఇంక గ్రామానికి వచ్చేది ఏముంది, ఇంక రాత్రిలో వదలకుండా ఇంకెట్లా వదులుతారు? ఓవర్ హెడ్లో నుంచి రాత్రిలో వదులు తప్ప వేరే అవకాశం లేకుండా ఉంది. నీళ్ళు అసలు రావడం కుళాయి పనులు అన్ని కట్టించుకొని రోజు పొగులు వదలకుండా నైట్ అంత రాత్రి వెళ్తే మేము పిల్లల్ని పెట్టుకొని పనులకు పోయేవాళ్ళట. అసలు రాత్రి అంతా ఎట్లా అల్లాడాలి మేము? నీళ్ళు వస్తాయంటారు తాగడానికి, ఇక్కడెక్కడ నీళ్ళు కూడా లేవు మాకు. కనీసం ఇచ్చే దిక్కు కూడా ఉండరు, మాకు గ్లాసు నీళ్ళు కూడా ఉండవు. మేము ఓట్లు వేసేసి ఇదేంది అడుక్కునే పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి. మాకు బోర్లన్నీ వేయండి, లేకపోతే వచ్చే ముందు ఎక్కడ బోర్లన్నీ వేసి మాకు మా వీధికి ఒకటి బోర్ వేసి మాకు మాత్రం కలెక్షన్ అన్నీ ఇవ్వండి. మాకు నీళ్ళకి ఇబ్బందిగా చిన్నపిల్లల్ని పెట్టుకొని మేమేం క్వార్టర్స్లో ఆడుకోవాలి, ఇంకా ఏడ ఆడుకోవాలి పోయి నీళ్ళకి. మేము ఎవరు ఇస్తారు? మాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా? ఇక్కడ బోర్లు ఉండే వాళ్ళు ఎవరైనా ఇస్తారా? మేము ఎవరిని అడుక్కోవాలి? మాకు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఇక్కడ నీళ్ళకి ఇబ్బందిగా ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితిలో ఉండేది. ఇది ఒక రోజేం కాదు, 2 రోజులు కాదు, 3 రోజుల నుంచి అల్లాడుతున్నాం మేము. పిల్లలు యాక్షన్ తీసుకొని దొంగల భయం ఒకటి, ఎవరు చూడు రాత్రిలో ఆడవాళ్ళు ఎంతవరకు మేలుకుంటారు? మగవాళ్ళు పడుకుంటారు, ఆడవాళ్ళు మేలుకోవాలి. మేము రాత్రి అంతా మేలుకునేదా, లేకపోతే ఎవరైనా కొట్టి ఆడ పడేసిపోతే మేమేం బాధపడాలి? ఇప్పుడు మూలసనమ్మ గుడి ఇది, మాకు నీళ్ళ సమస్య. మాకు నీళ్ళు అంటే రాదు సార్. 3 సంవత్సరాలుగా మేము ఎట్లా ఇబ్బంది పడుతున్నాం సార్. నీళ్ళు లేకుండా మేము ఏం చేయాలి సార్? ఆడ పగిలిపోయిందంటారు, 20 తెల్లవాళ్ళు నిద్రలేదు సార్. నాకు ఈ నడుము ఒక పక్క నొప్పి సార్.
తెల్లవాళ్ళు కూర్చొని ఉన్నాను సార్. నీళ్ళే లేవు సార్. వారం నేను ఒక్కదాన్నే ఉండేది. వారం 10 రోజులు అవుతాను సార్. నీళ్ళు లేవు సార్. మాకు ఏడ పగిలిపోయిందని చెప్తారు, ఏం చెప్తారో ఏండ్రో, ఏడేస్తున్నారో మాకు తెలదు. మా ఊరికి వచ్చిన సమస్య నీళ్లు సమస్య సార్. మూలస్థానం గుడి ఇది, ఒక బోరు ఉన్నది, దానికి కనెక్షన్ అయ్యింది. మా 70 ఇండ్లకు సరిపోతాయి. మీకు దయచేసి ఏదో ఒకటి విన్నపం చేయండి సార్. మీకు దయచేసి దండం పెడతాను సార్. ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేని త్వరగా పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో కుటుంబ సమగ్ర సమాచార సర్వే, పన్నుల వసూళ్లు, ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తు పరిష్కారం, నక్షా, పారిశుద్ధ్యం, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులు ఆన్లైన్ ద్వారా స్వర్ణ వార్డు కార్యదర్శులతో మంగళవారం కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి కుటుంబంలోని వారి యొక్క ఆర్థిక, సామాజిక, విద్య తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవాలని తెలిపారు. నక్షా పనులను గడువులోపు పూర్తి చేసేలా అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో ఆస్తి పన్ను, నీటి పన్ను తదితర పన్నులను త్వరగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని తెలిపారు. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వర్ణ వార్డు కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కాలువల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా తొలగించాలని పారిశుద్ధ్య విభాగం అధికారులను ఆదేశించారు. కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి వచ్చే మా స్వర్ణ వార్డు కార్యదర్శులకు సమాచారం అందించి సహకరించాలని, పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్ రవి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, సర్వేయర్ కోటేశ్వరరావు, వెటనరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ నేతలు ఆనాడు ఎన్టీఆర్ నుండి నేడు సీఎం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్లు కృషి చేస్తున్నారని బీసీ నాయకులు జగన్నాథం, పెరుమాళ్ మధులు టీడీపీని కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘం నాయకులతో కలిసి జగన్నాథం మాట్లాడారు. ఈ సమావేశంలో రామారావు, జగన్నాథం, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ పెరుమాళ్లు మధు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ చంద్ర, శాలివాహన నాయకులు ఆముదాల తులసిదాస్, వడ్డెర సాధికార సమితి సభ్యులు శ్రీరాములు, జ్ఞానశేఖర్ ముదిరాజ్, రజక సాధికార సభ్యులు శంకరన్, బెస్త రాష్ట్ర సభ్యులు భక్తవత్సలం, యాదవ్ సాధికార రాష్ట్ర సభ్యులు సత్తు మధుసూదన్, రజక సాధికార సమితి సభ్యులు అశోక్, కుమ్మర నాయకులు రవి, పట్టుశాలి సభ్యులు జ్యోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు ఒక సాంప్రదాయం చెప్తున్నారు, పిండి ఉంటే ఎంతైనా రొట్టె కాల్చొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో 29 రాష్ట్రాలు తలదన్నే మన ఆంధ్రప్రదేశ్కి, నవ్యాంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి బడ్జెట్ పైన మేము అన్ని కులాల వారు మాకు న్యాయం జరిగింది మా కులాలకి అని తెలియజేయడానికే బీసీ కులాలందరూ ఇక్కడికి వచ్చాము. ఈరోజు కేంద్రంలో నుంచే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ అన్ని దేశాలకైనా ఉన్నతమైన స్థాయిలో ఎదగాలంటే ముఖ్యంగా మనకు బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బడ్జెట్ కోసం ఈరోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో నుంచి మొట్టమొదటిసారిగా మోడీ గారి దగ్గర నుంచి, నిర్మలా సీతారామన్ గారి నుంచి, ఈరోజు ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఒక బడ్జెట్ ప్రణాళికతో, అంటే ఎలా అంటే బయట దేశాలకు వెళ్ళి ప్రతిసారి ఇప్పటి వరకు కూడా 28 సార్లు వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే కూడా పూర్ణ కుంభం స్వాగతంతో, అంటే మామూలుగా దేవుళ్ళకి మామూలుగా పూర్ణ కుంభ స్వాగతం ఉంటుంది. అలాగా మన రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజా కమిటీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పూర్ణ కుంభ స్వాగతంతో అన్ని దేశాలు పలికారు. అదేవిధంగా ఈరోజు విద్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ బీసీలందరూ కూడా ఎదగాలంటే మాకున్నటువంటి బడ్జెట్, మన రిలీజ్ చేసిన బడ్జెట్ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బీసీ మహిళలకు కూడా ప్రధాన పీఠం వేశారు కాబట్టి అది చాలా ఆనందంగా ఉంది. దాన్ని తెలియజేయడానికి మేము బీసీ కులాలందరికీ కూడా వచ్చాం. ఇప్పుడు మన మధు గారు మాట్లాడతారు. ఇతను కూడా కార్పొరేటర్, మన వచ్చినటువంటి వాళ్ళ కులానికి సంబంధించినటువంటి అదే పెరుమాళ్ మన మధు గారు
డైరెక్టర్గా మనం నియమించారు. అతను కూడా మా కమిటీలో ఒక సభ్యుడిగా మాతో కూడా కలిసిమెలిసి కులాల దీంట్లో ఉండి మమ్మల్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఒక సైనిక టీం ఇది. ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని సాధికార కమిటీలో మా శ్రమనంతా ఓర్చి కష్టపడి పనిచేసిన టీం ఇది. బీసీ టీం, సాధికార టీం. ఈరోజు ఈ బీసీలకు ఆనందకరమైన బడ్జెట్లో మాకంటూ కేటాయించడం, బీసీలు అభివృద్ధికి కేటాయించడం చాలా సంతోషకరం. అలాగే బీసీలకి టోటల్ బడ్జెట్లో 51.021 కోట్లు, అంటే బీసీ వెల్ఫేర్కి కూడా 23.650.88 కేటాయించడం, ఎన్టీఆర్ భరోసా కేటాయించడం, దీపంకి కేటాయించడం కూడా సంతోషకరం. ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్రంలోనే కొందరిలో మరీ కొందరు ఈ అంబాటి రాంబాబు, ఆంబోతులు, రోజా లాంటి జిగేల్ రాణీలు వీళ్ళు తప్పుదోవ పట్టించేదానికి, తప్పుడు ప్రచారాలు చేసేదానికి, టీవీలో కనబడడానికి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే రాయలసీమలో ఎత్తుకుంటే ఎక్కడా కనబడిన వాళ్ళు తిరుపతిలో కొన్ని మంది యువకులను పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తూ తిరుపతిలో ఒక్కటే ఉనికి కాపాడుకునేదానికి, చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేదానికి చేస్తున్నారు. మేము మీడియా తరపున, బీసీల తరపున, మీడియా తరపున ప్రజలకు తెలియజేసేది ఏమంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బిల్ గేట్స్లు అనేక పెట్టుబడులు, కంపెనీలు వస్తాయి. జగన్ ప్రభుత్వంలో జైలు గేటుకి పంపిస్తారు. నమ్ముకున్న నాయకుల్ని జైలుకు పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాటిని జైలుకు పంపించిన వాళ్ళని కూడా ప్రభుత్వం మారినాక తప్పులు తెలిసి ఐఏఎస్లు, ఐపీఎస్లు కొందరిని జైలుకు పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జైలుకు పంపించే ప్రభుత్వం కావాలా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బిల్ గేట్స్ లాంటి పలు కంపెనీలు, పెద్ద పెద్దోళ్ళు, ఇండస్ట్రీలు వచ్చే ప్రభుత్వం కావాలా అనేది ప్రజలకు తెలుసు. కనుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ప్రతిపక్షం లేకుండా, ప్రతిపక్షం ఉంటే ఇంకా నాశనం చేస్తారని ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇది తెలుసుకొని కొన్ని మంది కూడా సబ్జెక్ట్ మీద న్యాయపరంగా ఉంటే మాట్లాడాలి, కానీ వయసుకి మించి ఏం మాట్లాడతామో తెలియకుండా కసాయోడు ఎలా పొటేల్ని మభ్యపెట్టి సాకి లాస్ట్కి ఏం చేస్తాడో ఆ మాదిరిగా కొందరిని ఎంచుకొని బాగా సాకుతున్నారు. ఆడాడ వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళ కుటుంబాలను అర్థం చేసుకొని, అయ్యా మీకు ఏదైనా నష్టం జరిగితే మీ కుటుంబాలు నష్టపోతాయి, మంచి ప్రభుత్వం మీద చెత్త వేయొద్దండి, మీరు మీ వయసుకి మించి మాట్లాడొద్దండి, అభివృద్ధి చేసే వాళ్ళని విమర్శించొద్దని కూడా బీసీల తరఫున తెలియజేసుకుంటున్నాం. న్యాయపరంగానే యాక్షన్ తీసుకుంటాం. మీరు తప్పు చేస్తే మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అనేక నాయకుల్లో ఎవరు కనబల్లా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే వైఎస్ఆర్సీపీ, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కనబల్లా, సొంత చెల్లి అమ్మ కనపడలా. జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మాట్లాడిన బడా నాయకులు కూడా జైలుకు పోయినారు, కొన్ని మంది కనపడలా. మరీ కొందరు మాట్లాడే వాళ్ళకి మా బీసీల తరపున సూచిస్తున్నాం, జాగ్రత్తగా అభివృద్ధి గురించి తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడితే జైలుకు పోతారని కూడా న్యాయపరంగా యాక్షన్ తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. మంచి బడ్జెట్, మంచి ప్రభుత్వం, మంచి పరిపాలనను స్వాగతించాలి. ఈ పరిపాలన కొనసాగించాలి. ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించమని చంద్రబాబు నాయుడికి ఓటేశారు. ఆ ప్రభుత్వం కావాలంటే ఇంకా కొనసాగిస్తారు, వద్దనుకుంటే నిర్ణయం తీసుకుంటారు. మీ ప్రభుత్వం వద్దనుకున్నప్పుడు 5 ఏళ్ళు ఓపిక పట్టి చూడాలని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ జిమ్మిక్కులన్నీ పక్కన పెట్టి, ఈ నాటకాలన్నీ పక్కన పెట్టాలని కూడా తెలుగు యువత తరపున ఒక డైరెక్టర్గా కూడా తెలియజేసుకుంటున్నాను. జై బీసీ. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజైన సోమవారం రాత్రి శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి తిరుచి వాహనంపై భక్తులను అనుగ్రహించారు.
భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. మహాదేవుడైన కపిలేశ్వర స్వామివారిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఐతిహ్యం. కాగా సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. విశేషంగా భక్తులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్థులకు లడ్డూ ప్రసాదాన్ని బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను రష్యా నుండి వచ్చిన విదేశీ భక్తులు ఆద్యంతం తిలకించి ఆనందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వస్త్ర సమర్పణ, యజ్ఞోపవీత ధారణ, సవాన్ ప్రజక్షంతే పరేణం పునఃస్వంతే రాజ్యాయ దేవసూరాజా భవతి. గౌరీమిమాయ సలిరా ప్రజక్షంతే పరేణం పునఃస్వంతే రాజ్యాయ దేవసూరాజా భవతి. గౌరీమిమాయ సలిరా పరమే వ్యోమన్ హర నమః పార్వతి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 9 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు ఆలయంలో బంగారు తిరుచి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల మధ్య ధ్వజ అవరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజ అవరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరుతాడు. ఈ సందర్భంగా గరుడ ధ్యానం, భేరి పూజ, భేరి తాడనం, గరుడ గద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే 7 మంత్రాలను అర్చకులు జపించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, కంకణ భట్టార్, బాలాజీ రంగాచార్యులు పాల్గొన్నారు. తిరుపతిలోని అంకాళ పరమేశ్వరి ఆలయ పాలక మండలి సభ్యురాలుగా నియమితులైన తిరుపతికి చెందిన భాగవతుల జయలక్ష్మికి ఘన సత్కారం లభించింది. కళాకారులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, టీడీపీ టీఎన్టీయూసీ తిరుపతి అధ్యక్షులు కస్పా పద్మనాభం ఆధ్వర్యంలో పలువురు కళాకారులు భాగవతుల జయలక్ష్మిని దుశ్శాలువులతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. అంకాళ పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోకా ప్రభాకర్ నాయుడు, పోలే జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అంకాలమ్మ గుడికి
మెంబర్ అయినారు. వారికి ఆ అంకాలమ్మ సదా కాపాడాలని ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఓర్వార్కమివ బంధనాత్ ముచ్చయ మామృతం. ఆమె అంకాలమ్మ ఈశ్వరుని స్వరూపం. ఆమె అటువంటి గుడికి ఆమె మెంబర్ అయిన దానికి తిరుపతి ప్రజలకి అందరికీ కూడా ఆ అంకాలమ్మ మేలు చేయాలని కోరుకుంటున్నాను. భాగవతుల జయలక్ష్మి గారు అంకాలమ్మ గుడికి మెంబర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంకాలమ్మ పరమేశ్వరి ఆమె సర్వదా కాపాడాలని కోరుకుంటూ యుఎస్ఏ క్రికెట్ టీం కెప్టెన్ మోనాంక్ పటేల్, సౌరభ్ నెట్రావంకర్, మిలింద్ కుమార్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. We came here to seek Swami's blessing and with our teammates and family members we had great experience, great darshan. Thanks to the temple authorities and Venki Chaudhary ji. The entire Tirumala and the temple area is very clean and highly maintained. I would like to thank ICC, BCCI and Andhra Pradesh Cricket Association, and special thanks to Satish Babuji sir. Om Namo Venkateshaya. What about your team? Huh? What about your team, sir? World Cup? Now we still have 2 days to wait until the Pakistan and Namibia game. Once we see the result, we will know. You entered in the World Cup. How you feel? I'm very grateful, first of all, to get the opportunity to play at this big stage, and especially getting the chance to play World Cup in India. It's very big for us, and very grateful to have this opportunity to visit this temple. And again, like Monang said, thanks to the temple authorities and BCCI, ICC, Andhra Cricket Association, and everybody involved in helping us organize this. Thank you so much. Okay. ఫోన్ నుంచి ఎవరిదా బాబు ఫోన్ మిగిలిపోతాయి చెప్తాను ఒకసారి. Okay, sir. Roll, sir. ఓకే సార్. ఓకే సార్. Thank you for the temple authorities, Satish Babuji and Venki Chaudhary sir, for we had a great blessings. We came here for the blessings and we got it. Thank you. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తెలంగాణ సీఎం కార్యదర్శి శ్రీనివాసరాజు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. సినీ సంగీత దర్శకుడు కోటి సహా దర్శకులు శైలేష్ కొలను, హీరోయిన్స్ ఈషా రెబ్బా, రోహాణి శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్ సిపిఆర్ ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని, వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారని, కావున విద్యార్థులు సిపిఆర్పై అవగాహన పెంచుకుని ఎదుటివారి ప్రాణాలను రక్షించాలని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ మెడిసిన్ విభాగం మరియు భారతీయ విద్యాభవన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం
తిరుపతి భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయ పాఠశాలలో విద్యార్థులకు సిపిఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. మెడిసిన్ విభాగాధిపతి సీనియర్ గ్రేడ్ ప్రొఫెసర్ డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి నైపుణ్యాలను పెంచుకుని బాధ్యత గల పౌరులుగా సమాజానికి ఉపయోగపడాలన్నారు. గుండె నొప్పి ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదని, ఒకవేళ గుండె నొప్పితో బాధపడుతున్న వారికి అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోవడానికి 5 నుండి 10 నిమిషాలు సమయం పడుతుందని, ఆ 5 నిమిషాల సమయమే అత్యంత కీలకమైన సమయమని, ఈ సమయంలో సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భారతీయ విద్యాభవన్ అధ్యాపకులను అభినందించారు. స్విమ్స్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ ఉన్నట్లుండి ఒక్కసారిగా గుండె స్తంభించి హృదయ స్పందనలు ఆగిపోవడమే కార్డియాక్ అరెస్ట్ అని, కొందరికి గుండెల్లో నొప్పి రాకుండానే ఈ రకమైన గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని, ఆ సమయంలో సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చని, విద్యార్థులకు సిపిఆర్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ అలోక్ సమంతరే, మెడిసిన్ విభాగపు వైద్యులు డాక్టర్ సునీల్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ వినోద్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శ్రీలాస, డాక్టర్ సునీత, డాక్టర్ దేవిక, తిరుపతి భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి ఎన్ సత్యనారాయణరాజు, ప్రిన్సిపల్ పద్మజ, మదర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. I congratulate Society of Critical Care Medicine Tirupati and also the Department of Medicine SWIMS for organizing this very, very life-saving awareness program, CPR. The students of 8th class are here. 100 students are here, though we have 200 students. This group have to educate the other students and train them, in turn train them the knowledge or the information you acquired here. We, on behalf of Bharatiya Vidyabhavan, I thank very much the Society of Critical Care Medicine and our Bharatiya Vidyabhavan Secretary, Dr. Alladi Mohan Garu, and other dignitaries on the dais and the doctors of the SWIMS and other and medical institutions in Tirupati. Thank you very much for giving this opportunity. In addition to our conventional CBSE education, we need to acquire certain life survival skills which will be useful in all the ways of life. Not only formal but informal. Recently in our monthly meeting, it was told by one of our persons, teacher had collapsed with sudden heart attack. I am really thankful to our parents permitting us to conduct this activity. We learn these skills and teach others also, so that the knowledge is amplified and it is transmitted. Thank you. Vidyabhavan and my dear students, very good afternoon to all of you. The reason this cardiopulmonary resuscitation or CPR program was started in India in such a large scale goes back to the 2015. Many of you might have remembered our president. In a country of 140 billion citizens, only 2% know how to attempt or a pharmacologist has decided at that particular time under the aegis of Indian Social Party. The guidelines from this cardiologist do how to give the best effort to optimize the survival of the victim who suffered a cardiac arrest. Indian Resuscitation Council Federation wanted to give a new look.
జేఈఈ మొదటి విడత పరీక్షలో తిరుపతి ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థి సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వారు దేశవ్యాప్తంగా జనవరి 2026లో నిర్వహించిన మొదటి విడత జేఈఈ పరీక్షలో తిరుపతి ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థి పి వికాస్ అప్లికేషన్ నెంబర్ 260310636915 99.32%తో రాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎన్ఆర్ఐ విద్యాసంస్థల చైర్మన్ ఆలపాటి రవీంద్ర, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. నిన్న ఎన్టీఏ వాళ్ళు విడుదల చేసినటువంటి 2026 జేఈ మెయిన్స్ ఫేజ్ 1లో తిరుపతి ఎన్ఆర్ఐ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఓసీ విభాగంలో అత్యధికమైనటువంటి పర్సంటేజ్లు సాధించి ఈ ప్రాంతాల్లో ఓసీ విభాగంలో మొదటి స్థానాల్లో నిలబడ్డారు. వాళ్ళకి మొన్న ఎగ్జామ్లో ఫేజ్ 1లో వడమాలపేట స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి పి వికాస్ అనేటువంటి ఈ బాబు 99.325% ఈ ప్రాంతంలో ఓసీ విభాగంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. అట్లనే కార్తీక్ అనేటువంటి బాబు 91.3%తో ఓసీ విభాగంలో ఈ ప్రాంతంలో ముందంజలో ఉన్నారు. వీళ్ళకి, వీళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ స్కూల్ యాజమాన్యాలందరికీ కూడా ధన్యవాదాలు. ఇదంతా ఎలా సాధ్యం అంటే గత 2 సంవత్సరాలుగా మేము గుంటూరు సెంట్రల్ ఆఫీస్కి సంబంధించినటువంటి టీం అందరం ఇక్కడే ఉండి ప్రత్యేకంగా వీళ్ళ మీద శ్రద్ధ పెట్టి దాదాపు 125 గ్రాండ్ టెస్టులు, వీక్లీ టెస్టులు, ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలవులు లేకుండా, సంక్రాంతి దసరా సెలవులు కూడా లేకుండా పిల్లలందరినీ కూర్చోబెట్టి చేసుకోవటం వల్ల సాధారణ గ్రామీణ ప్రాంతాల్లోంచి వచ్చినటువంటి విద్యార్థి అయినా కూడా అతనికి అద్భుతమైనటువంటి ఫలితం సాధించారు. ఫేజ్ 2లో ఇంతకన్నా బెటర్ రిజల్ట్ని ఇచ్చి ఐఐటీల్లో కూడా మేము ప్రవేశానికి ఈ సంవత్సరం నుంచి మొదలు పెడతాం. దీనంతటికీ మా యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే సూపర్ 40 ఎన్ఆర్ఐ డైమండ్స్ అని కేవలం సెక్షన్కి 40 తీసుకుంటున్నాం. ఎన్ఆర్ఐ డైమండ్స్ సూపర్ 40 సెక్షన్ అన్నమాట. ఆ సెక్షన్కే నిష్ణాతులైన అధ్యాపక బృందం మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా 20 నుంచి 25 సంవత్సరాల అనుభవంతో ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి స్టాఫ్తో మేము పక్కా ప్రణాళికని అమలుపరిచి విజయాన్ని సాధించాము. దీనికి తోడ్పడినటువంటి మా స్టాఫ్ అందరికీ, మా యాజమాన్యానికి, మా తోటి స్టాఫ్కి, అట్లానే ప్రిన్సిపాల్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది 2 సంవత్సరాల క్రితం మా కాలేజ్ ఎట్లుంది మీ అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఒక మామూలు విద్యార్థి, సాధారణ విద్యార్థికి ఐఐటిలో ఈ టైప్ ఆఫ్ ర్యాంక్ రాయలసీమలోనే కాదు తిరుపతిలో కూడా 2nd ర్యాంక్ వచ్చింది. అక్కడ స్కూల్ లెవెల్ నుంచి ఫౌండేషను, ఆబ్జెక్టు, కఠోర శ్రమ వల్ల వచ్చింది. కానీ 2 సంవత్సరాల్లోనే కేవలం మా ప్రోగ్రాం వల్ల, మా ప్లానింగ్ వల్ల, మా టీచింగ్ స్టాఫ్ వల్ల, వీళ్ళందరి కష్టం వల్ల, బాబు కూడా కష్టపడి చేయటం వల్ల వీళ్ళందరికీ ఈ ర్యాంకు రావటం సాధ్యమైనది. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అండి. అబ్బాయి పేరు వికాస్, మాది వడమాలపేట విశ్వాని స్కూల్లో చదివాడు అబ్బాయి. ఆ నుంచి ఈడికి సార్ రెఫర్ చేశారు. ఈడ అబ్బాయి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. నా పేరు లోకేష్, నేను చిన్న షాప్ పెట్టుకున్నాను. ఎలా ఉంది ఫీలింగ్ మీ అబ్బాయి? సంతోషం. కాలేజ్ ఫుల్ కోఆపరేషన్ బాగుంది సార్. అందరూ టీచర్స్, యాజమాన్యం మొత్తం ఫుల్ సపోర్ట్ సార్. నేను విశ్వాని స్కూల్ అని మా ఊర్లోనే ఒక చిన్న ప్రైవేట్ స్కూలు, ఆ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ మా ప్రిన్సిపల్ సారు ఈ కాలేజ్ గురించి చెప్పడంతో ఇక్కడ చేరాను. ఇక్కడ ఫస్ట్ ఇయర్ బాగానే లాక్కొచ్చారు, కానీ జేఈ మెయిన్స్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను ఫస్ట్ ఇయర్ అంతా ఐబీ మీద, మిగతా ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఫ్యాకల్టీ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. 2nd ఇయర్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా జేఈ మెయిన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను. అసలు ఒక 7 నెలల పాటు కంటిన్యూస్గా అసలు లీవ్లే లేకుండా అందరు టీచర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరు రాత్రి 10 దాకా, మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 దాకా క్లాసెస్ చెప్పారు. అది మళ్ళీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు.
తొట్టెంబేడు శాఖ గ్రంథాలయంను ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. తొట్టెంబేడు శాఖ గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన సందర్భంగా చైర్మన్ గురవారెడ్డి రీడర్స్కు సంబంధించిన హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. అదేవిధంగా కాంపిటేటివ్ సంబంధించిన బుక్స్ ఎన్ని ఉన్నాయని వివరాలను తెలుసుకుని వాటన్నింటినీ అందుబాటులోనికి తీసుకొచ్చి పాఠకులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే విధంగా విద్యార్థులకు అన్ని బుక్స్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. గ్రంథాలయ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా అందుబాటులో ఉన్న రీడర్స్ ద్వారా సమాచారాన్ని తెలుసుకుని అక్కడ భవనం పాడై ఉండడం వల్ల నూతనంగా భవనంను పరిశీలించి అక్కడ ఎలక్ట్రికల్ పనులు పెండింగ్ లో ఉండడంతో 3 లక్షల రూపాయలతో ఎస్టిమేట్ ను కూడా జిల్లా కలెక్టర్ వారికి పంపి ఉన్నామని, త్వరలో భవనాన్ని పాఠకులకు ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తామని చైర్మన్ తెలిపారు. లైబ్రరీలో మొత్తం పుస్తకాలను వాటికి సంబంధించిన వివరాలను స్థానిక గ్రంథాల అధికారి హరికృష్ణ ద్వారా తెలుసుకొని అన్నింటినీ పరిశీలించి చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలలో భాగంగా టీటీడీ తరఫున అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తరఫున పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చిన అదనపు ఈవోకు శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఈవో బాపిరెడ్డి ఆలయ సంప్రదాయాలతో పూర్ణ కుంభం స్వాగతం పలికారు. వస్త్రాల సమర్పణ అనంతరం ఆయన వాయులింగేశ్వరుడు శ్రీ జ్ఞాన ప్రసూనంబిక అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. శ్రీ దక్షిణామూర్తి దర్శనం అనంతరం ఆలయ ఈవో వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. దక్షిణ భారతదేశంలో గొప్ప శైవ క్షేత్రంగా శ్రీకాళహస్తి వెలుగొందుతుందని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా విశేషంగా పెరుగుతుందని తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులు పరిసర ప్రాంత ఆలయాల సందర్శనలో భాగంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు. దేశ విదేశాల నుండి భక్తులు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చి రాహుకేతు పూజలను నిర్వహించుకుంటున్నారని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలంలో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందిందని తెలిపారు. శ్రీవారి చెల్లెలు బ్రహ్మరాంబ చెల్లెలు సౌభాగ్యం కోసం శ్రీ వెంకటేశ్వరుడు పట్టు వస్త్రాలు పంపుతున్నారని మాట్లాడారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు స్వామి అమ్మవార్లకి కళ్యాణోత్సవం జరుగుతుందని, శ్రీకాళహస్తీశ్వరుడికి గత 26 సంవత్సరాలుగా టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఇలాంటి అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఎంతమంది వచ్చారు? 1,25,000 మంది. ఓకే సార్. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం కూడా తిరుమల నుంచి ఇక్కడ స్వామివారికి కళ్యాణానికి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ సాంప్రదాయంగా వస్తున్న కార్యక్రమం. ఈరోజు కూడా మనం తిరుమల నుంచి స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. చాలా సాంప్రదాయబద్ధంగా మేము కూడా తీసుకొచ్చాము. అలానే ఇక్కడ కూడా టెంపుల్ కమిటీ కానీ, అలానే ఈవో గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చాలా సాంప్రదాయంగా మనకి వాయిద్యాలతో పాటు వేద పారాయణంతో పాటు వాళ్ళు రిసీవ్ చేసుకొని స్వామివారికి సమర్పించడం జరిగింది. చాలా అద్భుతమైన కార్యక్రమం అని చెప్పొచ్చు. ఇదంతా కూడా సహృదమైన వాతావరణం అని చెప్పొచ్చు. ఒక టెంపుల్ నుంచి ఇంకొక టెంపుల్కి, స్వామివారి నుంచి ఇంకొక స్వామివారికి ఈ సహృదమైన వాతావరణంలో ఈ రకంగా కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతూ ఉందని సందర్భంగా చెప్పవచ్చు. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్లోకి వచ్చి చూసిన తర్వాత టెంపుల్లో కూడా చాలా మహాశివరాత్రి సందర్భంగా తెలుసుకున్నది ఏంటంటే దాదాపు 1,28,000 మందికి నిన్న దర్శనం చేపించారంటే అది చాలా గొప్ప కార్యక్రమం. ఈ టెంపుల్లో అంతమంది, ఇంత పురాతనమైన టెంపుల్, గొప్ప ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్, ఈ కార్యక్రమం అందరూ కూడా మొత్తం వ్యవస్థ కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి టెంపుల్ కానీ, లోకల్గా ఉండే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ వారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అలానే టెంపుల్ కమిటీ కానీ, ఈవో గారు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారని ఇక్కడ ఒకరిద్దరిని అడిగితే చెప్పడం జరిగింది. సో ఇది ఒక రకంగా కొత్త సాంప్రదాయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో టెంపుల్కి వచ్చే భక్తుల యొక్క పర్సంటేజ్ అన్ని టెంపుల్లో కూడా చాలా పెరుగుతూ ఉంది. అంటే ప్రజల్లో చాలా ఆధ్యాత్మిక భావన పెరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక భావన పెరగడం వలన ఆబ్వియస్గా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా బాధ్యత పెరుగుతూ ఉంటుంది. కొత్తగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అలానే వచ్చే భక్తులకు కూడా వేరే సదుపాయాలు కూడా కల్పించవాలన్న బాధ్యత కూడా ఉండటం వలన సో దానివల్ల టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మరింతగా రీఓరియంటేషన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సందర్భంలోనే ఈ మధ్య మేము కూడా మనకున్న బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా చెప్పడం జరిగింది.
ఏ రకంగా అయితే టెక్నాలజీ ఉపయోగించి అలానే క్రౌడ్ అంటే పిలిగ్రిమ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వెయిటింగ్ అవర్స్ తక్కువ ఉండేటట్టు ఎలా చేయాలి, అలానే ఉన్న సదుపాయాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్ యూటిలైజేషన్ ఎలా చేస్తే భక్తుల్ని ఏ రకంగా సంతోషపరచవచ్చు అనేది ఇప్పుడే డిస్కస్ చేయడం కూడా జరిగింది. అలానే రాబోయే కాలంలో అన్ని టెంపుల్స్ కూడా ఒక్కొక్క టెంపుల్లో ఒక రకమైన బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం అందరం కూడా కలిసి ఒకే ప్లాట్ఫామ్ తెస్తే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక కొత్త ఒరవడి సృష్టించవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇదంతా కూడా అదేవిధంగా ఎస్పెషల్లీ కరోనా అయిపోయిన తర్వాత భక్తుల యొక్క అయితే అంతకుముందు ఫెస్టివల్ టైంలోనే వచ్చేవాళ్ళు. కొత్త ఇప్పుడు చూస్తే ప్రతిరోజు ఫెస్టివల్లే, ప్రతిరోజు కూడా చాలా లార్జ్ స్కేల్లో కూడా మనకి భక్తులు వస్తున్న సందర్భాలు ఉన్నవి. అలానే ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది. తిరుమల టెంపుల్ వచ్చిన వాళ్ళు శ్రీకాళహస్తి వస్తారు, శ్రీకాళహస్తి వచ్చిన వాళ్ళు అక్కడ మన కాణిపాకం టెంపుల్కి వెళ్తారు. ఇలానే టెంపుల్ సర్క్యూట్ కూడా మరింతగా పెంచి అలానే ఆ రకమైన ఒక వ్యవస్థను కూడా రాబోయే కాలంలో బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని టెంపుల్ కూడా కోఆర్డినేషన్ తోటి పనిచేసి ప్రభుత్వం కూడా చాలా ముఖ్యమంత్రి గారు కూడా తరచూ చెప్తూ ఉంటారు, పిలిగ్రిమ్ యొక్క సామాన్య భక్తుల యొక్క ప్రాధాన్యతే ప్రధానమైన సీఎం గారు చెప్తూ ఉండటం వల్ల అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎప్పటికప్పుడే సామాన్య భక్తులకి అనుగుణంగా ఇదే విధంగా కూడా దర్శనాన్ని కల్పించడం, సదుపాయాలను కల్పించడం, అలానే ప్రసాదాలను పెంచడం, అన్నదానాలను కూడా ఇప్పుడు అన్ని టెంపుల్లో కూడా తిరుమలలో కూడా అన్న ప్రసాదాలు అన్ని టెంపుల్లో కూడా పెట్టడం జరిగింది. సో రాబోయే కాలంలో టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక పెద్ద రెవల్యూషనలైజ్ కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ టెక్నాలజీ మ్యాక్సిమంగా వాడుకొని భక్తులకు సులభతరంగా దర్శనం ఎలా చేయొచ్చు అనేది మరింతగా ముందుకు అన్ని టెంపుల్ కూడా కలిసి ముందుకెళ్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అందరికి కూడా ఇక్కడ ఈఓ గారికి, అలానే చైర్మన్ గారికి, అలానే ఈ ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా బ్రహ్మాండ కార్యక్రమం ఇక్కడ నిర్వర్తించారు. సో ఇదంతా కూడా రాబోయే కాలంలో మరింతగా సమృద్ధ వాతావరణంతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. జీవా గారు, చౌదరి గారు ఈరోజు సారీస్ రావడం వాళ్ళ ఫ్యామిలీతో పాటు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే సాంప్రదాయం. దాంట్లో భాగంగా ఈరోజు శివరాత్రి అయిన తర్వాత మరుసటి రోజు సారీ తేవడం, కాణిపాకం నుంచి అట్నే తిరుమల నుంచి తేవడం అనేది ఆనందంగా ఉంది. వాళ్ళిద్దరు కూడా హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి తేవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అట్లనే ఈరోజు సాయంత్రం మరి అమ్మవారి స్వామివారిది కళ్యాణోత్సవం ఉంది. తప్పకుండా శ్రీకాళహస్తిలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి దాన్ని ఘనంగా వీక్షించాలని చెప్పి మరి టెంపుల్ తరపున నా తరపున కోరుతున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీఓపెన్కు ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులకు ప్రత్యేక దృష్టి పెట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజన్, మండల తదితర అధికారులతో వర్చువల్గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యూవీఎఫ్ఎస్ జిల్లా పూర్తిగా ఖచ్చితత్వంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదు కావడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరుతాయని తెలిపారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సందర్భంగా కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయ సమాచారం, సామాజిక ఆర్థిక స్థితిగతులు పూర్తిగా పరిశీలించి నమోదు చేయాలని తెలిపారు. డూప్లికేట్ ఎంట్రీలు, తప్పు సమాచారం నమోదు కాకుండా క్రాస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలని, ప్రజలకు సర్వే ఉద్దేశం, ప్రయోజనాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. సర్వే ప్రక్రియలో నిర్లక్ష్యం, తప్పుడు నమోదు జరిగితే సంబంధిత సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రభుత్వ విధానాలకు పునాది లాంటిదని, దీన్ని అత్యంత బాధ్యతగా చేపట్టాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అక్షర ఆంధ్ర, అక్షరాస్యతను ప్రోత్సహించి ప్రతి పౌరుణ్ణి చదువుకునే సామర్థ్యం కలిగిన వారికి తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతుందని, ఈ కార్యక్రమం ద్వారా నిరక్ష
అక్షరాస్యత నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం పెద్దల్లో అక్షరాస్యత పెంపొందించడం, వారికి చదవడం, రాయడం, సాధారణ గణిత నైపుణ్యాలు నేర్పించడం మరియు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, గ్రామాలు, పట్టణాలలో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయుల సహకారంతో తరగతులు నిర్వహించాలని తెలిపారు. అక్షరాస్యత ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడమే కాక సమాజాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించే కీలక సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువత, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు చురుగ్గా పాల్గొని సహకరించాలని పిలుపునిచ్చారు. అక్షర ఆంధ్ర ద్వారా విద్యా చైతన్యం పెంపొందించి రాష్ట్రాన్ని పూర్తిస్థాయి అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం భారతదేశంలోని సాక్షరత ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. దీని ద్వారా ప్రతి పౌరుడికి చదువు హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ కార్యక్రమాన్ని సామూహిక బాధ్యతగా భావించి విజయవంతం చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P3 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానాన్ని జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో మరింత బలంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, ప్రజలు కలిసి అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములయ్యేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. P3 అమలులో గ్రామ, మండల స్థాయిలో ప్రజల చురుకైన భాగస్వామ్యం ఉండాలని, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని, పారదర్శకత, బాధ్యతతో సమన్వయంతో నిర్వహించాలని తెలిపారు. P3 ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతాయని, ప్రజల నమ్మకం పెరుగుతుందని పేర్కొంటూ అందరూ ఆర్డీఓలు, తహసీల్దార్లు ఈ విధానాన్ని ప్రాధాన్యతగా తీసుకుని అమలు చేయాలని తెలిపారు. P4 ద్వారా బంగారు కుటుంబాలను త్వరగా గుర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన కుటుంబాలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రత వంటి రంగాలలో అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సేవలను చేరవేస్తున్నామని తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలో అధికారులు, వాలంటీర్లు కుటుంబ వివరాలను సేకరించి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కుటుంబాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, ప్రతి కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా బలపడేలా ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బంగారు కుటుంబాల కార్యక్రమం ద్వారా సమాన అవకాశాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం భారతదేశంలో సంక్షేమ పరిపాలనకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, PGRS లో వచ్చిన అర్జీలు నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిష్కారం చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని, తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదని ఆదేశించారు. రీఓపెన్ కు తావు లేకుండా పరిష్కారం చూపాలని తెలిపారు. ప్రతి సోమవారం అన్ని మండలాల పరిధిలో, డివిజన్ పరిధిలో తప్పనిసరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిర్వహించు ప్రదేశం, సమయం అర్జీదారునికి తెలిసేలా సమాచారం ఇవ్వాలని అన్నారు. అర్జీదారులు వారి యొక్క సమస్య పరిష్కారం కోసం PGRS కు రావడం జరుగుతుందని, సంబంధిత అధికారులు అర్జీదారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని తెలిపారు. అర్జీ బియాండ్ SLAకు వెళ్లకుండా రోజువారీ అర్జీలను రీఓపెన్ చూసుకొని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తప్పుడు ఎండార్స్మెంట్ లేకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మెంట్, ఖజానా అధికారి DDE నారాయణ రెడ్డి, GSWS కోఆర్డినేటర్ జగదీష్, CPO రాజశేఖర్, వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, DM&HO బాలకృష్ణ నాయక్, DCHS ఆనందమూర్తి, RNBSC రాజానాయక్, కార్మిక శాఖ అధికారులు లాలు నాయక్, DSO రాజు, అనిమల్ హస్బెండరీ JD డాక్టర్ రవికుమార్, ల్యాండ్ అండ్ సర్వే అధికారి అరుణ్ కుమార్, భూగర్భ గణ శాఖ అధికారి బాలాజీ నాయక్, DEO కుమార్, ICDS PD వసంతబాయ్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సారారహిత చిత్తూరు జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు నవోదయ పథకం ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ CI రవికుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు అర్బన్ పరిధిలోని గుడిపాల మండలం రాసనపల్లి గ్రామంలో అత్యధికంగా నాటుసారా అక్రమ కేసులు నమోదయ్యిందని తెలిపారు. నవోదయం పథకం ద్వారా వారిలో ప్రవర్తనను తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 40 మందికి పైగా కేసులు నమోదయ్యిందని, 2పై PD యాక్ట్ నమోదయ్యిందని తెలిపారు. ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నవోదయం పథకం ద్వారా అన్ని విధాలుగా చేయూతనిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా వారికి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ సీఏలు కలిసి ఈ 1 సంవత్సరం బాగా కష్టపడి ఎక్కడ సారాయి లేకుండా చేసి ఈ నివేదికను కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. ఆ కలెక్టర్ గారు మళ్ళీ గవర్నమెంట్కు పంపిస్తే పూర్తిగా ఇది లేదనంటే అటువంటి అప్పుడు మా రాష్ట్రం బాగా నవోదయంగా బాగుంది, ఇది మత్తు పదార్థాలు కానీ సారాయి కానీ నిషేధం పూర్తిగా లేదనేసి సర్టిఫికేట్ చేసిన తర్వాతనే మనకు ఇప్పుడు నవోదయం కింద మన జిల్లాధికారులకి వాళ్ళకి అవార్డులు, ప్రశంసా పత్రాలు అవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 3 సంవత్సరాల పైన నవోదయంగా ఎక్కడా లేవు, కానీ అక్కడక్కడ ఉన్నాయి.
దానికోసం మేము ఎక్కడైతే ఎక్కువ సారాయి అమ్ముతున్న గ్రామాలను ఎంచుకొని అక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి వాళ్ళల్లో పరివర్తన తీసుకొచ్చి దానివల్ల అనర్థాలు, దాని యొక్క బాధలు, కష్టాలు వాళ్ళకి తెలియజేసి తర్వాత మళ్ళీ మనం వాళ్లకు ఏదైనా అవకాశం వస్తే మన ప్రభుత్వం ద్వారా కానీ వాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే నేను మొన్న 16వ తారీఖు రాసన్పల్లి గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి అవగాహన చెప్పి మీకు ఏదైనా బాధలు ఉన్నా కూడా మీ కష్టాలకు ఈ సారాయి మానుకుంటే మీకు ఏదైనా ఎంపీ గారి నిధులు కానీ ఎమ్మెల్యే గారి నిధులు కానీ కలెక్టర్ గారు చెప్పి వాళ్ళ ద్వారా మీకు ఉపాధి కల్పిస్తామనేసి ఇచ్చి రావడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఆ గ్రామాల్లో ఎంతమంది ముద్దాయిలు ఉన్నారని కూడా ట్రేస్ అవుట్ చేశాం. ఆ రాసానపల్లి గ్రామంలో ఎక్కువగా 45 మంది ముద్దాయిలు ఉన్నారు. దాంట్లో 2-3 పీడియాక్ట్ కూడా పోయి వచ్చారు. ఆ పీడియాక్ట్ పోయే వాళ్ళని కూడా పిలిపించి పెద్దల్ని వాళ్ళంతా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఇక మిగతా ఈ పీడియాక్ట్ వల్ల సంవత్సరం వరకు బెయిల్ రాకుండా అనేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మా సంవత్సరంగా మేము పడిన బాధలు వాళ్ళు కూడా ముద్దాలు చెప్పడం వల్ల మిగతా వాళ్ళకి భయం వస్తుంది. కాబట్టి నేను ఇంక మీద ఏదన్నా సారాయి కానీ ఇంకేదన్నా చేస్తే నేను కేసు పెట్టడమే కాదు పక్కాగా పీడియాక్ట్ పంపించేదంటే నేను మొదటిగా ఉంటాననేసి వాళ్ళకు హెచ్చరించడం జరిగింది. ఆ అవేర్నెస్ ప్రోగ్రాము ఇంకా 2-3 స్థావరాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా త్రిశూల స్నానం. సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించిన ఆది దంపతులు. త్రిశూలాన్ని శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, పూర్ణాహృతి, కలశోద్వాసనం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే UFS కు పక్కాగా నిర్వహించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి. అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి ఇవ్వాలి. తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదు. సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్న శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి. కుటుంబ సమగ్ర సమాచార సర్వే త్వరగా పూర్తి చేయండి. పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి. అన్ని విభాగాల అధికారులు స్వర్ణ వార్డు కార్యదర్శులతో సమీక్షా సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.